ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. హాయ్, వెల్కమ్ టు మై షో. సంజయ్ సార్ నమస్తే. నమస్తే 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 సార్, చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో మిమ్మల్ని చూస్తున్నాం. అవును. ఎప్పుడూ కాంట్రవర్సీ లేని మనిషి మీరు. అయితే ఈరోజు పోలీస్ కంప్లైంట్ మూవీ చాలా అద్భుతంగా ట్రైలర్ టీజర్ రిలీజ్ చేసుకున్నారు. Thank you. ప్రమోషన్ కంటెంట్ చాలా బాగా రీచ్ అవుతుంది. Thank you. సినిమా అద్భుతంగా చాలా థియేటర్లో రిలీజ్ అవుతుంది. అంతా హ్యాపీగా నడిచిపోతున్న ఈ సమయంలో ఈ గొడవ ఏంటి సార్ వరలక్ష్మి గారితో? వరలక్ష్మి లాంటి వాళ్ళు లక్షల లక్షలు డబ్బులు తీసుకొని మా సినిమా ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ చెప్పేసి ఆవిడ సినిమా కోసం 3 నెలలు మా సినిమాకి డబ్బింగ్కి రాకుండా 3 నెలలు ఏడిపించారు. సెకండ్ హాఫ్ చెప్పడానికి 3 months పట్టిందండి. ఈలోపు ఆవిడ సరస్వతి అని ఒక సినిమా షూటింగ్ డైరెక్షన్ చేసేసారు, సినిమా తీసేసుకున్నారు. ఆవిడ సినిమా మా సినిమా కాదా అంటే మండే రోజు మొన్న అడుక్కున్నా నేను, ప్లీజ్ అమ్మా రండి, నాకు టైం లేదు, నేను ఉండను అంటే ఏంటి, డబ్బులు తీసుకున్నారుగా. మీ దగ్గర నుంచి ఇన్ని రోజుల్లో ఎప్పుడు మేము చూసింది కాదు ఇది. కరెక్ట్. యాక్చువల్గా నేను ప్లాన్ చేసింది కాదు, నేను చెప్పాలంటే ఏదో గొడవ చేయాలి, తర్వాత మన సినిమా కోసం దీన్ని హైప్ చేయాలని కూడా ఆలోచన అయితే లేదు. అంటే ఈ క్షణం దాకా ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టే క్షణం దాకా కూడా నిన్న. అండ్ కాకపోతే ఏంటంటే చాలా పెద్ద సినిమా అంటే నా కెరీర్లో పెద్ద సినిమా అవ్వటం అంటే వరలక్ష్మి గారు, తర్వాత నవీన్ చంద్ర గారు, రాగిణి ద్వివేది, తర్వాత ఆదిత్య ఓము, అంటే చాలా మంది, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, 52 మంది ఆర్టిస్టులతోటి చాలా పెద్ద సినిమా, పెద్ద స్కేల్లో చేస్తున్న సమయంలో దీన్ని ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్ళాలి, మంచి సినిమా కదా అని చెప్పేసి ఒక డిసెంబర్కి సినిమా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. డిసెంబర్లో టీజర్ లాంచ్ చేసాం. టీజర్ లాంచ్ చేసినప్పుడు వరలక్ష్మి గారు ఏంటంటే యాక్టర్స్గా చాలా మంచి యాక్టర్స్, అందరూ డౌటే లేదు. అండ్ షూటింగ్ లొకేషన్కి రావటం, లొకేషన్లో సపోర్ట్ చేయడం కూడా చాలా అద్భుతంగా చేశారు. ఎందుకనంటే ఆవిడ టైం అంటే ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అంతకుముందు ఎవరో వచ్చి చెప్పారన్నమాట, లేడీ బాలయ్య ఆవిడతో మీరు జాగ్రత్తగా చేయాలి సార్ అంటే, ఏంటి ప్రాబ్లం అంటే, ఏం లేదు ఆవిడ ఇన్ టైంలో వస్తారు, ఆ టైంకి మనం హ్యాపీగా ఆవిడ షూట్ చేస్తే చాలా కంఫర్ట్గా ఉంటారు అని చెప్పేసానంటే సరే అన్న. అది ప్రాబ్లం కూడా కాదు, మంచి విషయం. సరే మంచి విషయం కదా, చాలా బాగుంటుంది ఇన్ టైంలో రావటం అని అంటే. ఫస్ట్ డే ఆఫ్ షూట్ చెన్నై నుంచి ఫోన్ చేసి, సార్ నేను చెన్నైలో ఉన్నాను, ఎన్ని గంటలకు రావాలి అని అడిగారు. అడిగితే అమ్మ మీరు 8:30కి కెమెరా ముందు ఉంటే సరిపోద్ది అన్న. అంటే మేము లొకేషన్కి వెళ్ళే లోపల 7:30కి రీచ్ అయ్యాం. 7కి రీచ్ అయ్యాం. యాక్చువల్గా 7కి రీచ్ అయితే వాళ్ళ మేడం వాళ్ళ టీం అంతా వచ్చిన్నారు. వస్తే ఏంటి మీరు ఆల్రెడీ అప్పుడే వచ్చేసారు, మేడం ఇంకా రావాలి కదా అని అంటే, లేదు సార్ మేడం ఇంటికి వెళ్ళలేదు, చెన్నై నుంచి ఫ్లైట్ డైరెక్ట్గా వచ్చి లొకేషన్ చాలా దూరం కదా, ఇంటికి వెళ్ళి రెడీ రావడానికి లేట్ అవుద్ది. అండ్ 8:30కి డైరెక్టర్ గారికి మాట ఇచ్చిన ప్రకారం 8:30కి నేను కెమెరా ముందు ఉండలేను అని ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వచ్చారు లొకేషన్కి వచ్చి క్యారవాన్లో పడుకొని ఆ గంట రెస్ట్ తీసుకొని 7:30కి అంతా రెడీ అయిపోయారు. నేను షాక్ అనేది ఏంటి, క్యారవాన్లో ఉండటం ఏంటంటే అక్కడ మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడం లేట్ అవుద్ది అని అంటే, వెళ్ళి పలకరిస్తే ఆవిడ చెప్తే అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది కమిట్మెంట్, సూపర్ కమిట్మెంట్. అండ్ 8:30 అంటే 8:25 లోపు విత్ మేకప్ తను ఏదైతే మనం అనుకున్నామో దాని గెటప్లోకి మారిపోయి వాళ్ళ అసిస్టెంట్ని పంపించి రెడీ అండి. అలాగా ఒకరోజు కాదు, దాదాపు 45 రోజులు షూటింగ్ చేసాం. ప్రతిరోజు అంటే టైం అంటే టైం ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, రేపు ఎన్ని గంటలకు రావాలి అని అంటే అన్ని గంటలకు వస్తారు, రెడీ అవుతారు. అంత బ్రహ్మాండంగా జరిగింది అసలు నిజం చెప్పాలంటే. మా షూటింగ్లోనే యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అంటే ఫైట్లో ఒక చిన్న అనుకొని దీంతో ఆవిడకి ఒక వేలు విరిగిపోవటం, దానివల్ల ఒక 1.5-2 months షూటింగ్ ఆగిపోవటం, తర్వాత మళ్ళీ లేట్ అయిపోతే ఇబ్బంది పడిపోతారన్న దీంతో ఆవిడే మళ్ళీ నేను యాక్ట్ చేస్తాను పర్లేదండి అని చెప్పేసి సపోర్ట్ చేయడం, ఆవిడకి తగ్గట్టుగా మళ్ళీ స్క్రిప్ట్లో ఉన్న చిన్న మార్పు చేసేసుకొని మాట్లాడుకొని ఒక చేతి కట్టుకున్నట్టు, అంటే చేతికి బ్యాండేజ్ ఉండి దాంతో వచ్చింది కథలో భాగంగా. యాక్చువల్గా వరలక్ష్మి గారు చేస్తున్న దీంట్లో ఇది కొత్త కథ అంటే ఆవిడ రెగ్యులర్గా మనకి జయమ్మ ఇవన్నీ క్యారెక్టరేషన్స్ అందరికీ తెలుసు, వీరసింహారెడ్డి కానివ్వండి, లేదంటే అంతకుముందు మన రవితేజ గారి సినిమాలో జయమ్మ క్యారెక్టర్ కానీ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉండడంతో పాటు ఆవిడ విలనీ లుక్తో చేసిన ఇది. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఆవిడ హీరోయిన్గా చేయటం అండ్ ఒక హ్యూమరస్ టచ్తో ఉన్నటువంటి క్యారెక్టర్ ఇది. రీల్స్ వరలక్ష్మి.
సో ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి కామెడీ చేయడం అనేది చాలా కష్టం. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం కదా మనం, ఆవిడ చేసింది బాగా చేసింది బ్రహ్మాండంగా. సో ఇబ్బంది అవుద్ది అన్న దీంతో చేతి కట్టుకొని వచ్చి యాక్ట్ చేశారు. చేతి కట్టు అంటే ఒరిజినల్ బ్యాండేజ్, దానికి చిన్న రీల్స్ ఎలాగూ ఇది కాబట్టి రీల్స్ చేసి అలవాటు ఉంది కాబట్టి అన్న కథలను మనం మార్పు చేసుకున్నాం. చాలా బ్రహ్మాండంగా జరిగిపోయింది. అదైతే ఎలాంటి కాంట్రవర్సీ లేదు అండ్ ఎలాంటి ఇబ్బంది లేదు. బాగా చేశారు, తన క్యారెక్టర్ తను చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే తన తర్వాత మనకు షూటింగ్ ఎంత చేసాము, ఎంత కష్టపడ్డాం, ఏం తిన్నాం అనేది జనాలకు అనవసరం. అంతే కదా, ఎంత ఖర్చు పెట్టాం, ఎలా ఉన్నాం అనేది అది జనాలకు అనవసరం. కానీ ప్రమోషన్ ఎలా చేసాం, మన సినిమా పోలీస్ కంప్లైంట్ కానివ్వండి, ఏ సినిమా కానీ ఆ సినిమా జనాల్లోకి ఎలా తీసుకెళ్తాం అనేది మెయిన్. అంతే. అది 10 కోట్ల సినిమా చేస్తామా, లేకపోతే 100 కోట్లతో సినిమా చేస్తున్నామా, ₹1 కోట్లతో సినిమా చేస్తున్నాం అనేది ఎదిగే తప్పడం లేదు సార్. అంతే. ఎలా ప్రమోషన్ కోసం ఎలా ప్రమోషన్ చేస్తున్నాం అనేది మెయిన్ అయ్యింది. సో కాకపోతే ఏంటంటే అప్పుడు ఒక 4-5 నెలల నుంచి, అంటే డిసెంబర్ తర్వాత మళ్ళీ ప్రమోషన్ చేద్దామంటే అసలు కుదరలేదు. వరలక్ష్మి గారు కూడా డేట్ ఇవ్వకపోవడం, రకరకాల కారణాలు, ఇమీడియట్గా ఆన్సర్ చేయకపోవటం. సో దాంతో మేము కూడా ప్రెస్ మీట్స్ అన్నీ ఇలా మార్చుకుంటూ రావటం. అండ్ చివరికి రిలీజ్ అన్న టైంలోకి ఏంటంటే మా అదృష్టం కొద్దీ సినిమా చూసి, అంటే ఈ మధ్యకాలంలో సినిమాలు రిలీజ్ చేయాలంటే ఎంత కష్టంగా ఉందంటే ఎవరు డబ్బులు పెట్టి కొనటం లేదు, ఎవరు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎదురిచ్చి రిలీజ్ చేస్తున్న సందర్భంలో ఈ సినిమా చూసి నచ్చి తీసుకున్నారు. తీసుకున్నప్పుడు దాదాపు 350-400 థియేటర్ రిలీజ్ అవుతుంది, సెట్ అవుతుంది అనేది మనకు అంచనా వచ్చింది. ఆ అంచనా వచ్చినప్పుడు ప్రొడక్షన్ పరంగా మనం ఏం చేయాలి అంటే ఇంకొంచెం ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి, ఆ కొన్నవాడికి మనల్ని నమ్మి తీసుకున్న వాళ్ళకి డబ్బులు వస్తాయని ఒక దీంతో నేను ఆరాటపడుతూ ఉన్నాను. సో వాళ్ళకి డబ్బులు రావాలి, మనకి డబ్బులు రావాలి, ఫేమ్ రావాలి అని అంటే మనం చెప్తే సరిపోదు, మన మాటలతో చెప్తే సరిపోదు. ఆర్టిస్టులు గ్లామరు లేదంటే ఫేమ్ ఇదంతా ఉంటే బాగుంటుంది అన్న దాని మీదనే చాలా ప్రయత్నం చేసాం. చాలా ప్రయత్నం చేసిన టైంలో ఏమైందంటే ఆవిడ స్పందించకపోవడానికి కారణం మరి మిస్కమ్యూనికేషన్ ఏంటి అనేది మనకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇంకా మనం మెసేజ్ అయితే పెట్టాం, దానికి ఆన్సర్ ఇవ్వలేదు ఆ టైంలో. ఎన్ని నెలల నుంచి సార్? ఒక ఏప్రిల్, మే, జూన్, అంటే 3 నెలల వరకు. 3 నెలల నుంచి రిప్లై రాలేదు. రాకపోవడంతో సరే అని చెప్పేసి మనకు బాధ అనిపించింది. ఆ టైంకి అయితే ఆ సందర్భానికి ఆవిడ స్పందించలేని దీంతో నేనేం చేశానంటే సరే నా బాధ నాది, మన సినిమా ముందుకు వెళ్ళాలి కాబట్టి ప్రమోషన్ కోసం పెట్టుకొని మొదలుపెట్టాం అనమాట. సరే చేద్దాము, మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పేసి 31st ఒకసారి చేసాం. యాక్చువల్గా మే 31st కూడా చేసినప్పుడు ఎవరు అడిగారంటే మనం కావాలని వచ్చిన ఇదేం కాదు, ఎవరు అడిగారు ఎందుకు రావట్లేదు మీరు ప్రమోషన్ అంటే మెయిన్ లీడ్ వరలక్ష్మి గారు ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకంటే మీరు పోస్టర్ల మీద మొత్తం వారి ఫోటోనే వేస్తున్నారు. ఆవిడే హీరోయిన్ కాబట్టి అడిగారు ఎందుకు రావట్లేదు, మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా, లేదంటే మీరు డబ్బులు ఇవ్వలేదు లాంటిది వచ్చినప్పుడు నేను దానికి అప్పుడు స్పందించాను. ఏంటంటే వేరే ఏమి అసలు ఇదేం చేయలేదు, ఏంటంటే రావాలి యాక్చువల్గా అడిగామంటే రాలేదు, 5 days ప్రమోషన్కి ఇవ్వాలి, కానీ ఒకరోజు వచ్చారు, కానీ మిగతా 4 రోజుల్లో రావాలి, సరే 12వ తారీఖు వరకు టైం ఉంది కదా అని చెప్పేసి నేను అన్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 31 అయింది, 1, 2, 3, 4 ఎప్పుడు తీసుకుందాము టైము అని అంటే కుదరలేదు, టైం ఇవ్వలేదు వరలక్ష్మి గారు. ఇవ్వలేనప్పుడు సరే అని చెప్పేసి 10వ తారీఖు అంటే 2 రోజుల ముందు కనీసం మనం ప్రమోషన్ చేయాలి, ఎందుకంటే ఖచ్చితంగా థియేటర్స్కి రీచ్ అవ్వాలి కాబట్టి సినిమాకి సంబంధించిన ప్రమోషన్ అయితే చేయాలి. ప్లాన్ చేసుకొని ఏదో అనాలి వరలక్ష్మి గారిని అనే ఉద్దేశం అయితే లేదు. నిన్న చేసినప్పుడు అలాంటి ఉద్దేశం ఏం లేదు. బాధేసి ఒక పక్క ప్రొడక్షన్ సైడ్ కానీ డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ అందరూ కూడా అంటే ఇంకేదో చేయాలి, సినిమాకి ఇంకేదో చేయాలి సార్ అని అన్నప్పుడు నేను మాట్లాడినప్పుడు దాన్ని అంటే నెగిటివ్ పాజిటివ్ ఇలా పబ్లిసిటీ అవుతుందో లేదు, దీనివల్ల సినిమాకి లాభం నష్టం అట్లా ఏం అనుకోలేదు, నా బాధ చెప్పాను అంతే. సార్ ఒక్క మాట అక్కడ, సారీ టు ఇంటరప్ట్, ప్రెస్ మీట్కి వచ్చే ముందు ఈరోజు నిజంగా వరలక్ష్మి శరత్ కుమార్ గురించి మాట్లాడాలి అని స్క్రిప్ట్ రాసుకొని వచ్చారా? లేదు, ఆన్ ది స్పాట్లో అక్కడికక్కడ మాట్లాడారా? లేదు, అంటే మాకు అనిపించింది ఏంటంటే నేను అంతకుముందు సినిమాలు చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా అంత బాధపడలేదు. కాకపోతే ఈసారి ఏంటంటే వాటన్నిటికన్నా గతంలో చేసిన సినిమాలన్నిటికన్నా 10 times బెటర్ సినిమా ఇది.
ఇంత హ్యూజ్ కాస్టింగ్ ఒకటి ఉండటం ఒకటి, తర్వాత మంచి థియేటర్లన్నీ సెట్ అయిపోయినాయి కదా, దీన్ని ఎలాగైనా తీసుకోవాలి అన్నప్పుడు అక్కడికక్కడ వచ్చినటువంటి మాటలు తప్ప స్క్రిప్ట్ రాసుకుంటే ప్లాన్ చేసుకునేవాళ్ళం. అదే నేను అడిగేది. ఎందుకంటే మాకు ప్రొడ్యూసర్ గారు కూడా కృష్ణ గారు కానివ్వండి, వాళ్ళకు కూడా పూర్తిగా సినిమా మీద అవగాహన ఉండి మేము ఎలా చేద్దాం అలా చేద్దాం అని ప్లాన్ చేసుకునే పర్సన్స్ కూడా కాదు. ఎందుకంటే అంత ప్లెయిన్ ప్యూర్ హార్టెడ్ అనమాట, అది పని చేస్తున్న దీంట్లో. ఆ టైంలో ఆ బాధతోటి ఎవరో ఇలాగే క్వశ్చన్ చేస్తే ఆ రోజు ఇలా చెప్పారు కదా 31st ఈ రోజు ఎందుకు రాలేదు అది ఇది అని చెప్పేసి బయటికి రాగానే వస్తున్నారా అని అడుగుతారు అందరు. రాగానే మీడియా అడుగుద్ది, ఫస్ట్ అడుగుతారు, స్టార్ట్ కాకముందే అడిగారు. ఆ అడిగిన దాంతో ఏంటంటే ఇంకా బాధ అనిపించింది. ఎందుకంటే అప్పుడు స్పందించలేదు ఆవిడ అని చెప్పేసి అన్న దీంతో బాధ అనిపించి నేను మాట్లాడి ఆ మాటల్లో అఫ్కోర్స్ అంటే కక్ష కొద్దీ చేసే పని ఎంతగా కాదు. ఎందుకంటే నాకు 100% షూటింగ్ బాగా సపోర్ట్ చేశారు, ఇన్ టైంలో వచ్చారు, టైంకి వెళ్ళారు, మాకు ఎలాంటి రిస్కీ షాట్స్ అని చేశారు. అఫ్కోర్స్ వేలు విరిగిపోయినా కూడా దానికోసం మళ్ళీ సెట్ అయ్యి మళ్ళీ ఒక 2 నెలలు 1.5-2 months ఆగిపోయిన తర్వాత కూడా మళ్ళీ లేదు పర్లేదండి చేద్దామని చెప్పేసి మూవ్ అయ్యారు. అంత చేసిన పర్సన్ ఇప్పుడు ఎందుకు చేయలేదన్న ఒక బాధతోటి అండ్ సినిమా ప్రెజర్, సినిమా రిలీజ్ అవుతుందన్న దీంతో కొద్దిగా నేను ఏదో అన్నాను. బట్ ఎందుకంటే నా లైఫ్లో ఇప్పుడు కూడా ఏ అమ్మాయిని కానీ ఫ్రెండ్స్ని కానీ లేదంటే ఎవరిని హర్ట్ చేసిందే లేదు. నా సొంత బ్రదర్ని కూడా ఓరే అనింది లేదు లైఫ్లో ఇప్పటివరకు కూడా, బాబు అని పిలుస్తాను. అలాంటి దీంట్లో అప్పుడు నేను వరలక్ష్మి గారిని కూడా ఏమీ అనలేదు. బట్ నా బాధ ప్లస్ ఇప్పుడున్నటువంటి ప్రొడక్షన్ ఉన్న సిచ్యువేషన్, అంటే రిలీజ్ చేయాలి కాబట్టి ఆ సిచ్యువేషన్కి రియాక్ట్ అయ్యిందని చాలా వైరల్ అయిపోయింది. అయితే ఆ వైరల్ దీంట్లో భాగంగా ఏం చేశారంటే వేరే వాళ్ళంతా అన్వయించుకున్నారు దాన్ని. వేరే వాళ్ళు అన్వయించుకోవడం అంటే నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి రాకముందు చూశాను, విష్ణుప్రియ అని ఒక ఆర్టిస్ట్, అంటే ఆవిడతో నాకు పరిచయం లేదు యాక్చువల్గా, ఆవిడ ట్వీట్ చేశారని ఎవరు నాకు పంపించారు. అవును, వారు ట్వీట్ చేశారు, మీరు రెమ్యునరేషన్ ఇచ్చేది మేము యాక్టింగ్ కోసం మాత్రమే, ప్రమోషన్స్ కోసం కాదు కదా అని చెప్పి అది చెప్పారు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే మేమైతే వరలక్ష్మి గారితో ప్రతి ఆర్టిస్ట్ తోటి ఒక అగ్రిమెంట్ రాయించుకున్నాం. ఏంటంటే అమ్మ ఇన్ని రోజులు షూటింగ్ డేస్ కంపల్సరీగా ప్రమోషన్ కోసం ఇన్ని రోజులు రాసుకున్నాం. అగ్రిమెంట్లోనే ఉంది, అది అగ్రిమెంట్లోనే 100% మెన్షన్ చేస్తున్నాం. అది లేకపోతే మేము ఇంత వాదించాల్సిన అవసరం లేదు, అలా అనాల్సిన కూడా అవసరం కూడా లేదు. ఎందుకంటే కొంతమంది ఉన్న నయనతార గారు ఉన్నారు, నయనతార గారు ఏంటంటే ముందే చెప్పేస్తారు క్లియర్గా, నేను రాను ప్రమోషన్స్ కానీ. అలాగే వరలక్ష్మి గారు కూడా ముందే తెలుసు కాబట్టి వస్తారనే ఒక ఆశ అగ్రిమెంట్లో ఉంది కాబట్టి వస్తారు అన్న దీంతో అన్నాం. సార్ అదేదో నేను మాట్లాడిన దాన్ని నెగిటివ్ తీసుకొని విష్ణుప్రియ అనే అమ్మాయి ట్వీట్ చేయటం, మీరంటే డబ్బులు యాక్టింగ్కి ఇస్తాం కానీ మిగతా ప్రమోషన్స్కి ఇవ్వము అన్నది మాట్లాడడం, ఆవిడెందుకు మాట్లాడిందో, ఆవిడకి ఏంటి ఇందులో ఈ సినిమాతో సంబంధం ఉందో నాకైతే అర్థం కాలేదు. అవును, వారికి అసలు ఏం సంబంధం, మీతో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి విష్ణుప్రియకి? అసలు విష్ణుప్రియ ఎవరు కూడా నాకు తెలియదు, అంటే పరిచయం లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే నేను డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, రైటర్గా, యాక్టర్గా నేనంటే 31 years నుంచి ఉన్నాను ఇక్కడ. 94లో వచ్చాను నేను, అందరితో బాగానే ఉన్నాను. ఇప్పుడు వచ్చిన జనరేషన్ మాత్రం కొంతమంది తెలియదు. తెలియకపోవడం వల్ల నాకెవరో పంపించారనమాట, ఉదయాన్నే ఇలాగ ఏదో చేశారని చెప్పి పంపిస్తే సరే చూసి దానికి పాపం ఎవరో తెలియని వాళ్ళు కూడా దానికి ఆన్సర్ ఇచ్చారు. ఏంటి, డైరెక్టర్ కష్టంతో, డైరెక్టర్ ఏదో ఉన్న బాధతో ఏదో అన్నాడు, తన బాధను కూడా తన కష్టాన్ని కూడా గుర్తించాలి కదా అని వాళ్ళు ఎవరో పెట్టారు. ఇలాగా అది వెళుతోంది, దాన్ని మనం ఏం చేయలేం. బట్ విష్ణుప్రియకి ఇక్కడ అగ్రిమెంట్ గురించి, అగ్రిమెంట్లో 5 days అని మెన్షన్ చేసిన విషయము, 5 daysకి గాను వరలక్ష్మి గారు ఒకరోజే వచ్చారన్న విషయం తెలియదు, ఇవేవి అవగాహన లేనట్టు ఉండకపోవచ్చు. ఎందుకంటే అమ్మాయి ఎందుకు మాట్లాడిందో తెలియదు. నేను కూడా నింద వేసి లేదంటే చెడుగా మాట్లాడి కూడా లేదు, అంటే నా సినిమాకి రాలేదు ఇలాగా అన్న బాధని చెప్పాను తప్ప గొడవలాగైతే చేసుకోలేదు. సార్, వరలక్ష్మి గారి విషయానికే వద్దాం. మీరు చెప్పినట్టు నిజంగా వరలక్ష్మి గారికి సినిమా కొత్త కాదు. వాళ్ళ ఫాదర్ గారి దగ్గర నుంచి, రాధికా గారి దగ్గర నుంచి సినిమా నేపథ్యంలో పెరిగిన వ్యక్తి, సినిమాకి 100% కమిట్మెంట్గా ఉండే వ్యక్తి. మీరే చాలా, ఇంత జరుగుతున్నా సరే వరలక్ష్మి గారి గురించి మీరే చాలా గొప్పగా చెప్తారు. అండ్ నాకు బాగా గుర్తు, టీజర్ రిలీజ్కి వరలక్ష్మి గారు వచ్చినప్పుడు మీతో ఎంత బాగా మాట్లాడుతూ, ఎంత నవ్వుతూ ఉన్నారో నాకు బాగా గుర్తుంది. కింద ఉంది చూశాను నేను. సో ఇంత బాగా జరుగుతున్న జర్నీలో ఒక్కసారిగా డిస్టర్బ్ అవడానికి సెట్స్లో ఏమన్నా గొడవ జరిగిందా? అయ్యో లేదు, అస్సలేదు.
అసలు అలాంటి ఇది కూడా కాదు, గొడవలు పడి చేసేంత ఇది కూడా కాదు. కానీ నాకే ఆశ్చర్యంగా ఉంది రాకపోవటం వల్ల. నేను అన్న తర్వాత అందరూ మీడియా వైరల్ చేసిన తర్వాత కొంతమంది ప్లాన్ అనుకున్నారు. ప్లాన్ అంటే వరలక్ష్మి గారు నేను మాట్లాడుకుని ఇలా ప్లాన్ చేసేసి వైరల్ చేస్తున్నారేమో అనుకున్నారు. బట్ గొడవ చాలా పర్సనల్గా వెళ్ళిపోయింది కదా. వరలక్ష్మి గారు ట్వీట్ చేశారు, చూసారా మీరు? ఏది అరిసే కుక్కలు కరవు అంటూ కుక్కతో పోలుస్తూ ఒక ట్వీట్ చేశారు. ఇదే ఇష్యూ మీరు మాట్లాడిన మీ ఓకే చూడలేదా మీరు? నేను చూడలేదు. యాక్చువల్గా ఎవరో అన్నారు, అంటే ఇలాంటి ట్వీట్ లాగా ఏం చెప్పలేదు. కానీ ఆర్టిస్టులు ఎవరో ఫోన్ చేసేసి, అసలు చాలామంది ఆర్టిస్టులు నాతో వర్క్ చేసిన వాళ్ళు, చాలా పెద్ద ఆర్టిస్టులు. నేను బ్రహ్మానందం గారు చేయలేదు, కానీ ఆయనతో వర్క్ చేశాను. బ్రహ్మానందం గారి దగ్గర నుంచి, కోట గారి దగ్గర నుంచి, ఇప్పుడున్న లేటెస్ట్ ప్రవీణ్, సప్తగిరి గారు, వాళ్ళందరితో నేను వర్క్ చేశాను. వాళ్ళలో కొంతమంది ఫోన్ చేసి, అన్నయ్య ఏంటి ఇంత రియాక్ట్ అయ్యారు మీరు అనే, మళ్ళీ ఆవిడ ఎందుకు రియాక్ట్ అయ్యింది అంటే, ఏం రియాక్ట్ అయిందో ఇంకా తెలియదు నాకు యాక్చువల్గా. ఎందుకు రియాక్ట్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. కుక్కతో పోలుస్తూ ట్వీట్ చేశారు. కుక్కతో పోల్చడం అని అంటే యాక్చువల్గా మనం అలా అంటుందని నేనైతే అనుకోను. అలా అనిందంటే మాత్రం వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. యాక్చువల్గా ఏంటంటే నేను ప్రెస్ మీట్ పెట్టకముందు నుంచి మా ప్రొడ్యూసర్ గారు కంప్లైంట్ ఇవ్వాలి, ఇలాగా మాకు ఇబ్బంది పెట్టారు, మనకి ప్రమోషన్కి ఇది చేయలేదు అని ట్రై చేస్తూ, అంటే కంప్లైంట్ ఇవ్వాలని దీంట్లోకి అనుకుంటూ ఉన్నారు యాక్చువల్గా కౌన్సిల్లో. మనమే వద్దులే అని చెప్పేసి, ఎందుకులే మనం హ్యాపీగా సినిమా చేసుకుంటున్నాము అంటే ప్రెస్ మీట్ ముందు వరకు జరిగిన అయితే ఇప్పుడు ఏ మూడ్లో ఉన్నారు? కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారా లేదా? అంటే కంప్లీట్లీ యాక్చువల్గా అది ప్రొడ్యూసర్ కాల్ కూడా. అంటే నాకు వ్యక్తిగతంగా వరలక్ష్మి గారి మీద ఏమీ లేదు, ఎలాంటి ఇది కూడా లేదు. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఆవిడ పర్ఫార్మెన్స్ ఇష్టం, టైమింగ్ ఇష్టం, వర్క్ చేయడం ఇష్టం. కానీ నిన్న జరిగింది మాత్రం కంప్లీట్గా వేరే వెర్షన్లోకి వెళ్ళిపోయింది. ఆ వేరే వెర్షన్లోకి వెళ్ళిపోయి నిజంగా చాలామంది రాత్రి 9:30, 10 o'clock కూడా నేను 30 years నుంచి తెలిసినటువంటి ఒక ఆర్టిస్ట్ కూడా ఫోన్ చేసి, ఇలా జరిగింది ఏంటి, ఇలా మాట్లాడారేంటి, ఇలాగా అయిపోయింది అని మాట్లాడితే, పొద్దున లేవగానే 7 o'clock, 6:30, 7 o'clock కూడా మాట్లాడటం. తర్వాత ఈ విష్ణుప్రియ కౌంటర్ చేసిందని, ఇప్పుడు తర్వాత వరలక్ష్మి గారు మీరు కౌంటర్ చేశారు కుక్కతో పోల్చింది అంటే, యాక్చువల్గా కుక్కతో పోల్చింది అనేది మాత్రం అది చాలా తప్పు. ఎందుకంటే డైరెక్టర్ని పోల్చిందా, ప్రొడ్యూసర్ని పోల్చిందా, లేదంటే మొత్తం ప్రొడక్షన్ హౌస్ని పోల్చిందా అనేది ఇంకా తెలియదు. అది నిజమా కాదు కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ట్విట్టర్లో ట్వీట్ చేసింది అనేది మాత్రం నాకు చూపించారు వేరే వాళ్ళు, ఇది విష్ణుప్రియ చేసిన దానికి ఎవరో కౌంటర్ చేశారో చూశాను నేను. ఆవిడతో నాకు డైరెక్ట్గా ఇది కూడా లేదు కాబట్టి, సరే నేను నిజం చెప్పాలంటే అమ్మాయి నెంబర్ తీసుకుని నేను అడుగుదాం అనుకున్నాను, విష్ణుప్రియని ఏంటమ్మా ఏమైంది అసలు, నీకు విషయం తెలిస్తే ప్రాక్టికల్గా ఈ ప్రాబ్లం జరిగింది, ఏదైనా ఇష్యూ అయ్యింది, లేదంటే నా వల్ల లేదా మా ప్రొడక్షన్ వల్ల వరలక్ష్మి గారికి ఏదైనా ప్రాబ్లం అయింది, దీని మీద స్పందిస్తే చాలా బాగుంటుంది. కానీ అక్కడ జరుగుతున్నది ప్యూర్లీ ఒక సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో నా బాధో లేదంటే ప్రొడక్షన్ హౌస్ బాధలో ఉన్నప్పుడు మీకు అసలు సంబంధం లేదు, అస్సలు కాదు. వ్యక్తిగతంగా అసలు ఆవిడతో మాకు ఎలాంటిది లేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.